చేస్తున్నాం. సో అందరికీ జస్ట్ ఒక మనం మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ మీకు ఒక మినిట్ రూపంలో కూడా మనం ఇస్తాం. రిక్వెస్ట్ గారు అన్ని తయారు చేయండి. సో ప్రతి డిపార్ట్మెంట్కి మనం ఈ రోజు నుంచి మీరు వర్క్ చేయాలి. అది నేను షోర్ చేయాలి 21st వరకు. మన చాలా మంది భక్తులు వస్తారు. సో దే షుడ్ నాట్ ఫేస్ ఎనీ ఇష్యూ. సిమిలర్ 26 నుంచి బ్రహ్మోత్సవం స్టార్ట్ అవుతుంది 3 మార్చ్ వరకు. సో అది కూడా మనం మంచిగా ఏర్పాటు చేయాలి. మనం ఎలాగ మనం లాస్ట్ టైం పుష్కరాలు చేశారు, సేమ్ టీవీ చేశారు. సో మీరు ఈసారి కూడా సేమ్ లాగా మనం చేయాలి. సో ఎవరైనా భక్తులు వస్తే ఈ షుడ్ నాట్ ఫీల్ అని ఇష్యూ అండ్ ఈజీగా దర్శనం చేసి వెళ్ళాలి. ఇది మనం ప్లాన్ చేయాలి. సో మీరు ప్రతి డిపార్ట్మెంట్కి మీరు ఒక్కొక్క ప్రణాళిక తయారు చేయండి, ఒక ప్లాన్ తయారు చేయండి. సో దట్ ఒకవేళ ఎక్కువ మంది వస్తే అది కూడా మనం ప్రిపేర్ చేయాలి. సో మనం ఇప్పుడే ఎస్టిమేట్ చేస్తున్నాం కి 30,000 వస్తాము, కానీ ఒకవేళ మనం 50,000 వస్తే మనం రెడీగా ఉండాలి. ఇలాగే మన ప్రణాళిక తయారు చేసి సక్సెస్ఫుల్ గా చేయాలి. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ దిస్ హెలిప్యాడ్ ఏరియా. ఆల్రెడీ మనకు హెలిప్యాడ్ ఉంది, బట్ దాని సరౌండింగ్ బ్యారికేడింగ్ అనేది లేదు. సో కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బ్యారికేడింగ్ ఒకటి చేయాలి. అండ్ ఎట్ ది సేమ్ టైం ఒక 4 పోల్స్ కూడా అక్కడ ఎంటీ పోల్స్ ఎలక్షన్ జరిగింది. ఆ పోల్స్ కూడా ఎలక్ట్రిక్ పోల్స్ అది కూడా తీసేయాల్సి ఉంటుంది. అండ్ అక్కడ వాటరింగ్ అదంతా కూడా ఎన్షూర్ చేసుకోవాలి. అండ్ 1 లిస్ట్ హ్యాస్ టు బి కమ్యూనికేటెడ్. అక్కడ ఎవరు వస్తారు రిసీవింగ్ చేసుకోవడానికి అనే లిస్ట్ కూడా ఒకటి ప్రిపేర్ చేయాలి. దాని తర్వాత ఎన్ రూట్ ఇక్కడ వచ్చిన తర్వాత టెంపుల్లో ఎగ్జాక్ట్లీ ప్రోగ్రామ్ ఏంటిది అనేది మినిట్ టు మినిట్ ఇఫ్ యూ కెన్ ప్రిపేర్. అంటే ఫస్ట్ దర్శనం చేసుకొని తర్వాత కొత్త టెంపుల్లోకి వెళ్తారా, కొత్త టెంపుల్లోకి వెళ్ళి పూజలు చేసిన తర్వాత వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేస్తారా, అంటే ఎలా చేస్తారు టెంపుల్లో ఓవరాల్గా ప్రోగ్రామ్ అనేది మినిట్ టు మినిట్. డయాస్ ప్రోగ్రామ్ ఏముంటుంది, ఎవరెవరు మాట్లాడతారు అనేది మినిట్ టు మినిట్. డయాస్ మీద ఎవరు కూర్చుంటారు, దాని తర్వాత టెంపుల్ లోపలికి ఇది ప్రతిష్ట అదంతా ప్రోగ్రామ్ ఉంటుంది. దేవుడిని ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళాలి. సో చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఎక్కువ క్రౌడ్ అయితే మళ్ళీ స్టాంపిడ్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. జనాలు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు లోపలికి రావాలి ఎంటర్ అవ్వాలి. సో ఎగ్జాక్ట్గా లోపలికి మనం ఎవరిని పంపించాలి ఎవరిని పంపించద్దు అనేది కూడా మనం ముందే అది డిసైడ్ అయ్యి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే లోపల క్రౌడ్ కంట్రోల్ ఈజీ అవుతుంది. లోపల ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది కూడా ఈజీగా అయిపోతుంది మనకి. అండ్ డయాస్ ఎక్కడ వస్తుంది అండ్ క్యూ లైన్స్ కూడా మనం అనుకున్నాం. ఓన్లీ ఒక క్యూ లైన్ కాకుండా వివిఐపీలకు ఆ సైడ్లోనే మనం పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకుని అది కొంచెం క్లీన్ చేపిస్తే సఫిషియంట్ పార్కింగ్ స్పేస్ క్రియేట్ అవుతుంది. అండ్ ఆర్టీసీ బస్సెస్ మోస్ట్లీ భాగీరథిపేట రూట్ నుంచి వస్తాయి. అక్కడ మనకి ఎక్కువ పార్కింగ్ స్పేస్ ఉండాలి. ఆర్టీసీ బస్సెస్ పట్టాలి అంటే వాటికి ప్రాపర్ టర్నింగ్ మనం ప్రొవైడ్ చేయాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.